Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 26/12/2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్ష ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నల సరళి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టంగా అంటున్నానంటే, వార్తలు నిలిచిన ఒక టాపిక్ని మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్లోని టాపిక్స్తో లింక్ చేస్తూ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. క్వశ్చన్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. స్టాటిక్ ప్లస్ డైనమిక్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్. కాబట్టి ఎలాంటి ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించాలన్నా కూడా మనం మన చుట్టూ జరుగుతున్న విషయాలను ప్రతిరోజు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈరోజు మనం December 26, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, మీరు ఈ టాపిక్ని రాష్ట్ర కోణంలో కాకుండా ఇండియన్ పాలిటీకి లింక్ చేస్తూ చూడండి. కరెంట్ పాలిటీ అని చెప్పొచ్చు. యాక్చువల్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్, ఇక్కడ వార్తలు నిలిచిన వ్యక్తి తెలంగాణకి సంబంధించి, కానీ ఈ టాపిక్ని మీరు ఇండియన్ పాలిటీకి లింక్ చేసుకోవచ్చు. టాపిక్ పేరు ఏంటంటే అడ్వకేట్ జనరల్ అనే టాపిక్. మనకు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారిక న్యాయవాది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కేసులనైనా భారతదేశంలోని ఏ న్యాయస్థానంలో అయినా కూడా వాదించే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ అధికారిక న్యాయవాది, అటార్నీ జనరల్. తనను నియమించేది భారత రాష్ట్రపతి అకార్డింగ్ టు ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అది మనకు రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 6వ భాగం మనం నేర్చుకుంటాం కదా. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక న్యాయవాదిగా ఒక వ్యక్తి ఉంటారు. తనని అడ్వకేట్ జనరల్ అంటాం. సో కేంద్రంలో ఎలా అయితే అటార్నీ జనరల్ ఉంటారో కేంద్ర ప్రభుత్వం తరపున, రాష్ట్రానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి కేసులనైనా ఏ న్యాయస్థానంలో అయినా కూడా వాదించే అధికారము అడ్వకేట్ జనరల్కి ఉంటుంది. మరి అడ్వకేట్ జనరల్ని ఎవరు నియమిస్తారంటే ఆ రాష్ట్ర గవర్నర్ గారు నియమిస్తారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఏ సుదర్శన్ రెడ్డి గారు. ఇది పాయింట్, సింగిల్ లైన్ ఆన్సర్. మనకు తెలంగాణ రాష్ట్రంలో రానున్న పోటీ పరీక్షలో డైరెక్ట్గా అడగొచ్చు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ఇటీవల నియమితులవుతూ, అండర్లైన్, ఎందుకంటే నియామకం రాష్ట్ర గవర్నర్ చే. ఎవరు అంటే సుదర్శన్ రెడ్డి గారు. సో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి గారు నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజ్భవన్కు సమాచారం అందింది. ఆమోదంతో అధికారిక జీవో రావాల్సి ఉంది. గుర్తుంచుకోండి. సో సుదర్శన్ రెడ్డి గారు అంటే లా బ్యాక్గ్రౌండ్. ఓకేనా, ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నల్సా, NALSA, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నల్సా అని పిలుస్తాం మనం. నల్సా అనేది చట్టబద్ధంగా ఏర్పాటైంది, స్టాచ్యుటరీ బాడీ. చట్టబద్ధంగా ఏర్పాటైన ఏ సంస్థ గురించైనా మనం డిస్కస్ చేసేటప్పుడు అది ఏ చట్టం ఆధారంగానే చూడాలి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది భారతదేశంలో 1987లో
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆధారంగా ఏర్పాటైన సంస్థ. మనకు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39A అనే ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఏం చెప్తుంది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ టు సిటిజన్స్, ఉచిత న్యాయ సేవా సహాయం గురించి ఆర్టికల్ 39A తెలుపుతుంది. ఆ ఆర్టికల్కి మనం నల్సాని లింక్ చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రజలందరికీ కూడా లీగల్ సర్వీసెస్ని అందించడంలో భాగంగా నల్సా అనేది ఏర్పడింది. అటువంటి నల్సాకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇటీవల సంజీవ్ ఖన్నా గారు వార్తల్లోకి వచ్చారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నియమితులయ్యారు. సో 26వ తేదీ నుంచి, ఈ రోజు నుంచి ఆయన నియామకం అనేది అమల్లోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో తెలుస్తుంది. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 and 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 27 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు యునెస్కోకి సంబంధించి ఏషియా పసిఫిక్ అవార్డ్స్ అనేవి వార్తల్లోకి వచ్చాయి. ఏషియా పసిఫిక్ అవార్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యునెస్కో అనే టాపికే ఇంపార్టెంట్. మీరు రానున్న ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, యునెస్కోకి సంబంధించి క్వశ్చన్ లేకుండా అసలు ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఇటీవల చాలాసార్లు మనం యునెస్కోకి సంబంధించి చూస్తున్నాం. తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు ప్రశ్నలుగా చూస్తాము. యునెస్కో 1945 నవంబర్ 16న ఏర్పడింది. యునెస్కో ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. మన సంస్కృతికి వారసత్వానికి నిలువుటద్దంగా నిదర్శనంగా ఉన్న ప్రముఖ ప్రాంతాలను కానీ కట్టడాలను కానీ యునెస్కో గుర్తించి రకరకాల జాబితాలను విడుదల చేస్తుంది. అలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. భారతదేశం నుండి మరొక 2ంటికి స్థానం కల్పించింది. మొత్తానికి వరల్డ్ హెరిటేజ్ సైట్లో భారతదేశం నుండి 42 స్థానం పొందాయి. చివరిసారిగా మనం హోయసాల టెంపుల్ కాంప్లెక్స్ అండ్ శాంతినికేతన్ గురించి చూసాము. టోటల్ 42 ఫ్రమ్ ఇండియా. రీసెంట్గా అక్టోబర్ 31 అంతర్జాతీయ నగరాల దినోత్సవం రోజున యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా వార్తల్లోకి వచ్చింది. అందులో భారతదేశం నుండి మరొక 2ంటికి చోటును కల్పించింది. కోజికోడ్ ఫర్ లిటరేచర్, గ్వాలియర్ ఫర్ మ్యూజిక్. మొత్తానికి ఈ జాబితాలో 8 అంశాలు చేరాయి. నెక్స్ట్ రీసెంట్గా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి ఒక జాబితా వార్తల్లోకి వచ్చింది. కొత్తగా గర్భా నృత్యానికి అవకాశాన్ని ఇచ్చారు జాబితాలోకి. వీటి చేరికతో మొత్తం 15. సో గర్భా డ్యాన్స్కి ఇవ్వడం ద్వారా. సో ఇలా యునెస్కో తరచూ వార్తల్లోకి వస్తుంది. సో యునెస్కోకి సంబంధించి రీసెంట్గా ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ కన్జర్వేషన్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. అందులో భారతదేశం నుండి రాంబాగ్ గేట్ మరియు రాంపాట్స్ పంజాబ్ నుండి చోటు పొందడం జరిగింది. అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్, హైయెస్ట్ హానర్ ఆఫ్ యునెస్కో హెరిటేజ్ అవార్డ్స్ అని టాపిక్లో భాగంగా. సో చూడండి, భారతదేశం నుండి ఇటీవల యునెస్కో విన్నర్ ఆఫ్ హెరిటేజ్ అవార్డ్ రాంబాగ్ గేట్ అండ్ పంజాబ్. గుర్తుంచుకోండి. అండ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్. సో ఒంటెలకు సంబంధించి అని చెప్పొచ్చు, క్యామల్స్కి అని చెప్పొచ్చు. సో వీటి పట్ల అవగాహన కల్పించడం, వీటికి సంబంధించి బయోడైవర్సిటీ కానివ్వండి, వీటిని ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి, వీటి పట్ల అవగాహన కల్పించడం. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా ఇటీవల యుఎన్ఓ రానున్న 2024 గుర్తించింది. సో ప్రతి ఏటా కూడా చూడండి, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రత్యేకతలతో గుర్తింపుతో వార్తల్లోకి వస్తుంది. సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి యునెస్కో గుర్తించింది.
అలా 2024 ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామలిడ్స్ 2024. సో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో యునెస్కో ఇందాక డిస్కస్ చేసిన టాపిక్, ఇదేమో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామలిడ్స్గా ఏ సంవత్సరాన్ని గుర్తించింది అంటే 2024. స్లోగన్ ఆఫ్ 2024 ఏంటంటే హీరోస్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ హైలాండ్స్ నరిషింగ్ పీపుల్ అండ్ కల్చర్ అనేది 2024 సంబంధించి థీమ్. అండ్ నెక్స్ట్ ఒక సూపర్లేటివ్ టాపిక్, దేశంలోనే తొలిసారిగా అనే అంశం. సూపర్లేటివ్ అంటే ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి, దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన అంశాలు గనక వార్తల్లోకి వస్తే వాటి మనం సూపర్లేటివ్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఇన్ఫర్టిలిటీకి కూడా బీమా అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎవరు ఇస్తున్నారు అంటే ఇందిరా ఐవీఎఫ్ అండ్ సేఫ్టీ సంస్థలు. దేశవ్యాప్తంగా సంతాన సాఫల్య చికిత్స దవాఖానాల్ని నడుపుతున్న ఇందిరా ఐవీఎఫ్ మరియు ఇన్సూర్టెక్ కంపెనీ సేఫ్టీతో చేతులు కలిపింది. సంతానం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు ఊరటనిచ్చేలా ఇరు సంస్థలు కలిసి తాజాగా ఓ ప్రత్యేక ఆరోగ్య బీమాను పరిచయం చేశాయి. అలా దేశంలోని ఈ రకమైన బీమా ఇదే మొదటిది కావడం విశేషం. ఇక ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ 35 ఇయర్స్ లోపు జంట ఎవరైతే పిల్లలు పుట్టిన వారు ఉంటారో వారికి ఇన్ఫర్టిలిటీ ఏదైతే ఉంటుందో అంటే సంతాన సాఫల్యాన్ని కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. 24 నెలల మద్దతు ఇస్తుంది. వైద్య, ఆహార, మానసిక సంబంధిత ఆరోగ్యాలు కన్సల్టేషన్స్ ఉంటాయి. ఐయుఐ అండ్ ఐవీఎఫ్లో 2 చొప్పున రౌండ్ల కవరేజ్ దక్కుతుందంట. అండ్ పాలిటీకి సంబంధించి ఒక అంశాన్ని లింక్ చేసుకోవచ్చు. 86 బిల్లుల పైన 2 గంటల కంటే తక్కువ చర్చ జరిగింది అని రీసెంట్గా 17వ లోక్సభ హయాంలోని గణాంకాలకు సంబంధించి ఒక అంశం. ప్రస్తుతం భారతదేశంలో 17వ లోక్సభ నడుస్తుంది 2019 నుండి 2024 వరకు. సో ప్రస్తుత 17వ లోక్సభ 2019 నుండి 2024 17వ లోక్సభ హయాంలో మొత్తం 172 బిల్లులు ఆమోదం పొందినాయంట. వాటిలో సగం 86 బిల్లులపై 2 గంటల కంటే తక్కువ చర్చ జరిగిందని 17వ లోక్సభ చివరి స్థాయి సమావేశాలు గురువారంతో ముగిసిన నేపథ్యంలో పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. ఈ లోక్సభ హయాంలో 16 బిల్లులపై 30 మంది పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. 16% బిల్లులను మాత్రమే పార్లమెంటు స్థాయి సంఘంకు సిఫార్సు చేశారు. 15వ లోక్సభ కాలంలో ఏకంగా 71% బిల్లులను, దాని తర్వాత దిగువ సభ హయాంలో 25% బిల్లులను స్థాయి సంఘం పరిశీలనకు పంపడం గమనార్హం అంట. అండ్ మెదడుకి కామన్గా హాని, కోవిడ్తో మెదడుకు హాని, కరోనా వల్ల మెదడుకు హాని వస్తుందని శాస్త్రవేత్తల శాస్త్రీయ పరిశోధన. మెదడుపై కోవిడ్-19 దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తోందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా కోవిడ్ సోకిన సమయంలో పక్షవాతం, మెదడు వాపు తదితర లక్షణాలతో బాధపడిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వీరిలో మెదడు దెబ్బతింటున్న సంకేతాలు కనిపిస్తాయని చెప్తున్నారు. బ్రిటన్కు చెందిన యూనివర్సిటీల శాస్త్రవేత్తల పరిశోధన నేచర్ కమ్యూనికేషన్స్ ఈ రకమైన పరిశోధనతో ఒక జర్నల్ని ప్రచురించిందంట. అండ్ రీజనల్ ఇష్యూస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లాలో ఆసుపత్రులు మరియు సెంచరీ ప్లైవుడ్స్ పరిశ్రమలు ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం. సో సీమకే తలమానికం రిమ్స్ మెడికల్ హబ్ మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు ఎంతోమంది వైద్యులను అందిస్తున్న కడప రిమ్స్ మెడికల్ హబ్గా రూపుదిద్దుకోవడంతో రాయలసీమకే తలమానికంగా మారిందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం వ్యక్తం చేశారు. రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైఎస్ఆర్ మానసిక వైద్యశాల, వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ వంటి హాస్పిటల్స్. సో గుర్తుంచుకోండి. సో వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవి. అండ్ సీమకే తలమానికంగా హాస్పిటల్స్. అండ్ ఏపీకి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎన్ఐఐఎఫ్ నిధులు. సో చూడండి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దాదాపు 675 కోట్ల పెట్టుబడిని భోగాపురం ఇక్కడ విశాఖపట్నం సమీపంలో విజయనగరం విశాఖపట్నం మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెట్టుబడి పెట్టబోతున్న వారు ఎవరు? ఎన్ఐఐఎఫ్. కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఈ నిధులను
అందించనుందంట NIIF. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి కేంద్ర పన్నుల వాటా కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆర్థిక శాఖ 28 రాష్ట్రాలకు 72,961.21 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 2,952.74 కోట్లు, తెలంగాణకు 1,533.64 కోట్లు. రాబోయే పండుగలు కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు మొత్తాన్ని ముందస్తుగా విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణకు సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర IT ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు నియమితులయ్యారు. సో చరిత్ర కాలం నుండి కూడా జనవరి 1వ తేదీన జనవరి మాసంలో నుమాయిష్ అనే అద్భుతమైన ఉత్సవాలు జరగబోతున్నాయి. సో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈ క్రింది వాటిలో ఎవరంటే మంత్రి శ్రీధర్ బాబు గారు. ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీల అధ్యక్షుడిగా రాష్ట్ర IT శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు నియమితులవ్వడం జరిగింది. గతంలో మంత్రి హరీష్ రావు గారు ఉండేవారు. అండ్ రెజ్లింగ్కి సంబంధించి సో రీసెంట్గా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్ యాక్చువల్గా ఎందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు జరిగినాయి అంటే గత అధ్యక్షుడు, సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ గారు తను మహిళల పట్ల చేసిన అసభ్య ప్రవర్తన, మహిళల లైంగిక ఆరోపణల కారణంగా ఒక రకమైన దుమారమే రేగింది. రెజ్లర్స్ అందరూ కూడా బైఠాయించారు రోడ్డు పైన. ప్రతిఫలంగా రీసెంట్గా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. అందులో సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఎందుకు ఇతని ఎన్నికను వ్యతిరేకిస్తున్నారంటే ఇతను గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కి అత్యంత సన్నిహితుడు. తన ఎన్నికను నిర్వహిస్తూ రీసెంట్గా సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ఇచ్చింది. మరి తనతో పాటు బజరంగ్ పునియా తను పొందిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా వాపసిచ్చారు. అలా క్రీడాకారులు అధ్యక్ష ఎన్నికను నిరసిస్తూ వారు పొందిన పురస్కారాలను కూడా వాపసు ఇవ్వడం అనేది చోటు చేసుకుంటుంది. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు సంబంధించి ఆర్టికల్ 165. అండ్ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వార్తల్లోకి వచ్చారు. కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్ 2023 యునెస్కోకి సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కామెలిడ్స్ 2024 బై UNO. ఇన్ఫర్టిలిటీకి కూడా బీమా దేశంలోని తొలిసారిగా తెచ్చిన ఇందిరా IVF అండ్ సేఫ్టీ వారు 86 బిల్లులపై 6 గంటల కంటే తక్కువ చర్చ జరిగింది అని చెప్పేసి పార్లమెంట్ సంబంధించిన బిల్లుల ఆమోదం విషయంలో గణాంకాలు. కోవిడ్తో మెదడుకు హాని ఉంటుందని పరిశోధనలు. సో సీమకే తలమానికం రిమ్స్ మెడికల్ హబ్ వైఎస్ఆర్ జిల్లాలో. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి NIIF నిధులు. ఆంధ్రప్రదేశ్కి 2,952 కోట్లు, తెలంగాణకు 1,533 కోట్లను విడుదల చేసింది కేంద్ర పన్నుల్లో వాటా కింద కేంద్ర ఆర్థిక శాఖ. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికను ప్రశ్నిస్తూ రెజ్లర్ చూపుతున్న వ్యతిరేకత. సో బజరంగ్ పూనియా తను పొందిన పురస్కారాన్ని వాపస్ కూడా ఇచ్చారు, పద్మశ్రీ పురస్కారాన్ని. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.